రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి చదువుతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అలాగే ఎస్జిటికి చదువుతున్నటువంటి అభ్యర్థులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే త్వరలో రాబోయే డిఎస్సి నోటిఫికేషన్కి ముందుగానే మీరు ఇప్పటికే చదివి ఉంటారు. కాకపోతే నా వంతు ప్రయత్నం ముఖ్యంగా మనకి స్కూల్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, అలాగే జీకే, కరెంట్ అఫైర్స్, సోషల్ మెథడాలజీ ముఖ్యంగా నేను నా వీడియోల ద్వారా మీకు చెప్పబోతున్నాను. ఇందులో 2012లో ఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లేదా విద్యా దృక్పథాలు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మధ్యలో దాన్ని తీసి మళ్ళీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. కాదు అప్పుడు కొన్న మార్కులతో ఇప్పుడు చూస్తే సబ్జెక్ట్ అదే, మార్క్స్ తగ్గినాయి. అంటే 5 మార్క్స్ ఇప్పుడు సైకాలజీ 5 మార్కులు, అలాగే విద్యా దృక్పథాలు కూడా 5 మార్కులు. కాబట్టి సిలబస్ ఎక్కువ, మార్కులు తక్కువ. కాబట్టి జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇందులో భాగంగానే ముందుగా మీకు ఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్కులకు 1 మార్క్ కూడా పోకుండా ఉండడానికి నాదొక ప్రయత్నం. ఒకసారి ఇందులో సిలబస్తో అలాగే ఏ టాపిక్లు ఉంటాయని చెప్తూ మీకు సింపుల్గా అంటే జస్ట్ ఒకసారి వింటే చాలు అన్నంత వరకు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇందులో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్టయితే మొదటి టాపిక్ విద్య యొక్క చరిత్ర. అసలు విద్య అనే పదము విద్ అనే ఒక సంస్కృత పదం నుంచి ఉద్భవించిందనే విషయం మనకు తెలిసిందే. ఇది విద్ అంటే తెలుసుకోవడం, చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ విద్య అనే పదానికి ఇంకొక పదం కూడా ఉంది, శిక్ష. ఇది శిక్ష అనే పదము క్షాష్ అనే సంస్కృత భాషా పదం నుంచి పుట్టింది. క్షాష్ అనగా క్రమశిక్షణలో ఉంచడము, బోధించడము, నేర్పించడము, నియంత్రించడం. అలాగే విద్యను ఏమని పిలుస్తాము? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనే పదము ఇది ఇంగ్లీష్ పదము. ఈ ఎడ్యుకేషన్ పదము ఎడ్యుకే, ఎడ్యుసరే అనే 2 లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. గుర్తుపెట్టుకోండి, లాటిన్. ఎడ్యుకేషన్ లాటిన్, ఎడ్యుకేషన్ లాటిన్. ఓకేనా? ఇది ఇందులో ఎడ్యుకేర్ అనగా శిశువుని అభివృద్ధి చేయడము, అలాగే ఎడ్యుసరే అనగా శిశువుకి దారి చూపించడము. ఇది దీని ముఖ్యంగా దీని యొక్క అర్థాలు. మరి ఇందులోకి వచ్చేటప్పటికి విద్య అనేది ఎన్ని రకాలు? విద్య అనేది ముఖ్యంగా 3 రకాలు. 1 నియత విద్య, 2 అనీత విద్య, 3 యాదృచ్ఛిక విద్య. నియత విద్య అంటే మనందరికీ తెలిసిన విషయం, ప్రజెంట్ మనము చదువుతున్నది. అంటే ముందుగా లక్ష్యాలను ఏర్పరచుకుంటాము, అలాగే దీనికి బోధనా ప్రణాళికలు ఉంటాయి, బోధనా పద్ధతి ద్వారా బోధిస్తాము, నిర్ణీత కాలంలో బోధిస్తాము, నిర్ణీత ప్రదేశాల్లో జరుగుతుంది. ఇది పూర్తి కాలంలో ఎడ్యుకేషన్. ఇది అలాగే ఇది ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్, కృత్రిమ విద్య. అంటే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి ఇందులో. అలాగే పాఠశాలే దీనికి కేంద్ర బిందువు, మనందరికీ తెలిసిన విషయమే. దీనికి మనం రెగ్యులర్ చదివే స్కూల్ కానీ, కాలేజ్ కానీ, అలాగే యూనివర్సిటీ, ఇవన్నీ కూడా నీతి విద్యకు సంబంధించినటువంటి ఉదాహరణలు. అలాగే అనీత విద్య. అనీత విద్య అంటే ఏమిటి? అనీత విద్య అంటే నాన్ ఫార్మల్. అంటే లక్ష్యాలు, ప్రణాళికలు, బోధనా పద్ధతులు అన్నీ కూడా సరళంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నిర్ణీత స్థలంలో అభ్యాసకుడు వీరుని బట్టి, అంటే ఎవరైతే స్టూడెంట్ ఉంటాడో తన వీరుని బట్టి, ఇది కూడా ఆర్టిఫిషియలే. ఇది ఉపాధ్యాయుడు అభ్యసన సదుపాయాలు కల్పించే హెల్పర్గా మాత్రమే ఉంటాడు ఇందులో. ఇది నీతి విద్య కూడా కాల విద్య, అంటే పోస్ట్ టైమ్ ఎడ్యుకేషన్ అంటారు. దీనికి మనందరికీ తెలిసిన విషయమే. ఏంటది? డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడం కోసమే అనీత విద్యను ఏర్పాటు చేశారు. ఇది కొత్త విషయమేం కాదు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ విద్యను అందించే సంస్థలు ఏవి? 1 ఓపెన్ స్కూల్స్, ఓపెన్ కాలేజ్, ఓపెన్ యూనివర్సిటీ, సాక్షర భారత్ మిషన్ కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, నైట్ స్కూల్స్, అలాగే దూర విద్యా కేంద్రాలు. ఇవన్నీ కూడా అనీత విద్య. వీటినే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. అలాగే యాదృచ్ఛిక విద్య అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏమిటి? ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే దీనికి రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు.
అలాగే సహజమైనటువంటి వాతావరణంలో విద్యా ప్రక్రియ జరిగే విద్య ఏదంటే యాదృచ్ఛిక విద్య. అలాగే ఇక్కడ పరిసరాలే ప్రధానమైనటువంటి విద్యా కేంద్రాలు, అనుభవమే నిజమైనటువంటి బోధనా పద్ధతి. అలాగే అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఫ్రమ్ వూమ్ టు టూమ్ అంటే పుట్టిన నుండి చచ్చిపోయినంత వరకు కూడా ఈ విద్యను మనకు తెలియకుంటే ఒక సహజమైన వాతావరణంలో జరుగుతుంది. అలాగే విద్యా ప్రక్రియలు ఇవి 3 రకాలు. 1 ఏకధ్రువ, 2 ద్విధ్రువ, 3 త్రిధ్రువ. ఏకధ్రువ అంటే మనకు తెలిసిందే, ప్రాచీన భారతదేశ విద్యా విధానం నుంచి ఇది కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే క్రియాశీలక పాత్ర ఉంటుంది, స్టూడెంట్ యొక్క పాత్ర ఆ రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే బాలకృష్ణ సినిమా మనకు గుర్తు రావాలి ఏకధ్రువ అంటే, నేను చెప్పిందే వినాలి అనేసి. రెండోది ద్విధ్రువ అంటే ఇక్కడ టీచర్కి స్టూడెంట్కి ఇద్దరికి ప్రయారిటీ ఉంటుంది. దీన్ని రూపొందించింది ఎవరు అంటే జాన్ ఆడమ్స్. అంటే ఇద్దరు యాక్టివ్గా ఉంటారు. ఇది బ్రిటిష్ వారి కాలం నుంచి ఇది మనకు మొదలైంది. దీన్ని టీఎల్లో ఉపయోగిస్తాము, హోంవర్క్లో ఉపయోగిస్తాము, ప్రాజెక్ట్ వరకు ఇవ్వడం జరుగుతుంది. మూడోది త్రిధ్రువ విద్యా ప్రక్రియ. దీన్ని రూపొందించింది జాన్ ఆడమ్స్. కానీ దీని అమల్లోకి తీసుకొచ్చింది మాత్రం జాన్ జూయి. అతను ప్రతిపాదించినటువంటి లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రక్రియలో ఇది భాగం. అలాగే ఇందులో టీచరు స్టూడెంటు యాక్టివ్గా ఉండి ఇక్కడ విషయాన్ని కూడా ప్రయారిటిస్తారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది, ఉపాధ్యాయుడు, విద్యార్థి, విషయము, ఈ 3 అంశాలు ఉన్నదాన్నే త్రిధ్రువ విద్యా ప్రక్రియ అని అంటారు. మరి విద్యా ప్రతినిధి సంస్థలు ఏవి? కుటుంబము కానీ, పాఠశాల కానీ, ప్రసార మాధ్యమాలు కానీ, సమాజం కానీ, దేని నుంచైనా మనం నేర్చుకోవచ్చు. అలాగే రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ సంబంధించినవి. అది ఒకటి ఆర్టికల్ 15 అంటే ఎలాంటి వివక్షత లేకుండా అన్ని అంటే గ్రంథాలయాలు కానీ, పాఠశాలలు కానీ, ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా ఈక్వల్గా అనుభవించవచ్చు. అలాగే 16(4) ఆర్టికల్ 16లో 4వ భాగం, ఇది ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్. 16(4)(a)లో మనకి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలతో పాటు వాళ్ళు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. ఇది 77 రాజ్యాంగ అదే, 85 రాజ్యాంగ సవరణ అదే, అలాగే 117వ రాజ్యాంగ సవరణ కూడా ఇది 3. అలాగే 21(a) అనేది మనకు తెలిసిందే, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత విద్య అందించాలనేసి. అలాగే 86 రాజ్యాంగ సవరణ చట్టం మనకు తెలుసు, 2002లో చేశారు. ఇది 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినది. అలాగే 23 ఆర్టికల్ మనకు తెలుసు, వెట్టి చాకిరీ నిషేధము. 24వ ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థ నిషేధము. ఆర్టికల్ 30 మైనారిటీ విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవడము. ఆర్టికల్ 41 పని హక్కుని, విద్యా హక్కుని కూడా ప్రజలకు కల్పించాలని చెప్పే ఆదేశ సూత్రం ఇది. అలాగే ఆర్టికల్ 45 అంటే 0 to 6 బాలబాలికలకు పౌష్టికాహారం ఇవ్వాలి. 3 to 6 అనేది బాలబాలికలు పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 46 ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాలకి విద్యా సదుపాయాలు కల్పించాలి. 51(a)(k) 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు చదువు నేర్పించే బాధ్యత తల్లిదండ్రులకు కూడా, ఇది ఇంపార్టెంట్. అలాగే 350(a) ఇది మాతృభాషలోనే ప్రాథమిక విద్యని అందించాలనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇది దీని యొక్క ముఖ్య అంశాలు. ఇప్పుడు ప్రాచీన భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది? ఇందులో వేదకాలం నాటి విద్యా విధానం. వేదకాలంలో విద్యా విధానం అంటే ఏమిటి? దీని యొక్క లక్ష్యాలు ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారము, అలాగే మోక్ష సాధన. మోక్ష సాధన ఎలా? వేద విద్య యొక్క అంతిమ లక్ష్యమే మోక్ష సాధన. అలాగే తొలివేద కాలము, మలివేద కాలం అని మనకు తెలుసు. ఈ తొలివేద కాలంలో మనకి అంటే ఋగ్వేద కాలాన్ని తొలివేద కాలం అని పిలుస్తారనే విషయం మనకి అందరూ చరిత్ర చదివినమే కాబట్టి గుర్తుంటుంది. ఈ కాలంలో విద్యను అభ్యసించడానికి అందరూ అర్హులే. ముఖ్యంగా స్త్రీలకు సమాజంలో ఉన్నత స్థానంతో పాటు అందరూ ఉన్నతమైనటువంటి చదువు కలిగిన వాళ్ళు. అందులోనే భాగంగా గార్గి, మైత్రేయి. అలాగే మలివేద కాలం వచ్చేటప్పటికి వర్ణ వ్యవస్థ వచ్చింది, కుల వ్యవస్థ వచ్చింది. అట్ ద సేమ్ టైం స్త్రీలకు, శూద్రులకు చదువుకునే అవకాశం లేకుండా పోయింది.
అలాగే వేదకాలం వచ్చేటప్పటికి విద్యా విధానం ఎప్పుడు జాయిన్ అయ్యేవాళ్ళు, అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏంటి, హై స్కూల్ ఏంటి, కాలేజ్ ఏంటి, ఎప్పుడు జాయిన్ అయ్యేవాళ్ళు, ఎప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేది, ఇది ఒకసారి చూసినట్టయితే బ్రాహ్మణ వర్గం వారు 8 సంవత్సరాల వయసులో ఉపనయనము అనే ఒక ఉత్సవం ద్వారా ప్రాథమిక విద్యలో ప్రవేశం పొందేవారు. వీళ్ళు గురుకులాలలో యజ్ఞయాగాదులు, కర్మకాండం వంటి విద్యను అభ్యసించేవాళ్ళు. అలాగే 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క విద్య పూర్తయ్యేది. అంటే 8 నుంచి 18, ఇది గుర్తుపెట్టుకోండి. ఉపనయనము, ఈ పదాలు మనకి ఇంపార్టెంట్, ఇంతకుముందు వచ్చాయి కాబట్టి. అలాగే క్షత్రియులకైతే 10 సంవత్సరాల్లో స్టార్ట్ అయ్యేది. ఎంత? 10 సంవత్సరాలు. వీళ్ళు కూడా ఉపనయనం జరిగి వీళ్ళు రాజనీతి శాస్త్రము, యుద్ధ శాస్త్రాలు విద్యను అభ్యసించి వీళ్ళు 18 సంవత్సరాలు బయటకు వచ్చేవాళ్ళు. వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, గుర్తుపెట్టుకోండి. అలాగే వయసులకు వచ్చేటప్పటికి 12 సంవత్సరాలకు ఉపనయనం. అలాగే వ్యాపారము, గణితము, వ్యవసాయములో విద్యను అభ్యసించి 18 సంవత్సరాలు పూర్తయ్యేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అలాగే వేద విద్య పూర్తయిన తర్వాత కంప్లీట్గా సమవర్తనము అనే వీడ్కోల్ ఉత్సవం, యానివర్సరీ, సమవర్తనము అనే ఉత్సవం ద్వారా ఈ పై 3 వర్గాల వారు గురుకులం నుంచి బయటకు వచ్చేవాళ్ళు. 8 సంవత్సరాలకేమో బ్రాహ్మణులు, క్షత్రియులేమో 10 సంవత్సరాలకి, వయసులు 12 సంవత్సరాలు స్కూల్ జాయిన్ అయ్యేవాళ్ళు, దాన్ని ఉపనయనం అని పిలిచేవాళ్ళు. వీళ్ళు 18 సంవత్సరాలు అయ్యేటప్పటికి వీళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు దాని యొక్క ఉత్సవం పేరేమిటి? సమవర్తనము, గుర్తుపెట్టుకోండి. మరి మనకు తెలిసిన విషయం ఏమిటిది? ఉపనయనం అంటే ఏమిటి? ఉప అంటే సమీప, నయనము అంటే జ్ఞానము. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానాన్ని పొందడానికి సమీపంలో ఉండడమే ఉపనయనము. మరి వేదకాలంలో విద్యను దేంతో ప్రారంభించేవారు? ఇప్పుడు మనం అదే ప్రారంభిస్తున్నాం హిందువులైతే. ఓం నమ శివాయ, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి వేదాల్లో విద్యా ప్రణాళిక ఏముండేదంటే వేదాలు, ఉపనిషత్తులు, తత్వశాస్త్రము, అలాగే వ్యాకరణము, భాష, ఖగోళ శాస్త్రము, ఇవన్నీ కూడా సిలబస్. మరి బోధనా భాష ఏమిటంటే మనకు అందరికీ తెలిసిందే సంస్కృత భాష. మరి బోధనా పద్ధతులు ఏమిటంటే ఒకటి వాచిక పద్ధతి, అంటే వారల్ మెథడ్. రెండోది బెల్ పద్ధతి, ఇది ఇంపార్టెంట్. బెల్ పద్ధతి అంటే బెల్ సిస్టమ్ అంటే అత్యున్నత ప్రతిభ కలిగినటువంటి విద్యార్థి తరగతిలో వెనకబడిన విద్యార్థులకు బోధించడం. అంటే టాపర్ ఎవరినో నిల్చోబెట్టి తనతో క్లాసులు చెప్పించడం, బెల్ మెథడ్. ఒకటి ఓరల్ మెథడ్, రెండోది బెల్ మెథడ్. అలాగే విద్యార్థి నేర్చుకునే పద్ధతి ఏమిటంటే ఒకటి శ్రవణము, 2 మననము, 3 ధ్యానము. మరి ఒకే కుటుంబంలో సభ్యుల వలె గురువులకి శిష్యుడికి మధ్య సంబంధం ఉండేది. మరి వేదకాలంలో లోపాలు ఏమిటి? ఇది మనకి ఇంపార్టెంట్. స్త్రీలకి శూద్రులకి చదువుకునే అవకాశం లేకపోవడం ఇది దురదృష్టకరం. అలాగే బోధనా భాష కేవలం సంస్కృత భాష అవడం వల్ల ఎక్కువ విద్యార్థులు వేద విద్యకి దూరం అయ్యారు. అలాగే వృత్తి విద్య అనేది లేదు. గురువు అయ్యే అర్హతలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే, అంటే క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ అవకాశం లేదు. కాబట్టి ఇవి నెగిటివ్స్. మరి వేద విద్య అనేది ఏమిటి? ఒక ఆధ్యాత్మిక విద్య, ఒక వైయక్తిక విద్య, ఒక అలౌకిక విద్య. మరి నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం ఏంటో చూద్దాం. బౌద్ధ విద్యా విధానం అంటే బుద్ధిని బోధనలే బౌద్ధ విద్య. మన చరిత్రలో మనం చదివిందే, కాబట్టి కొన్ని పదాలు కొత్తగా వస్తాయి ఈ టాపిక్ వచ్చేటప్పటికి. అలాగే సమాజంలో వైదిక మతం ఏదైతే ఉందో, అంటే హిందూ మతం ఏదైతే ఉందో దానిలోని లోపాలను సవరించడానికి మాత్రమే బౌద్ధ మతాన్ని ఆనాడు బుద్ధుడు స్థాపించిన విషయం మనకు తెలుసు. ఒకటి వర్ణ వ్యవస్థ వ్యతిరేకంగా, రెండోది జంతు బలులకు వ్యతిరేకంగా. ఇందులో ఈ బౌద్ధ విద్యా విధానంలో వీటి యొక్క లక్ష్యాలు ఏమిటంటే దుఃఖం నుంచి విముక్తి పొందడము, 2 సమాజంలో నైతిక విలువను అభివృద్ధి చేయడము, అంటే అహింస కానీ, స్త్రీల పట్ల గౌరవం కానీ, సమాజంలో అన్ని వర్ణాలకి సమానంగా చూడడం అనేది ముఖ్యంగా నైతిక విలువలు. అలాగే విద్యా ప్రణాళిక ఏమి ఉండేది ఆ సమయంలో? త్రిపీఠికాలు,
బౌద్ధ మత గ్రంథాలను ఏమని పిలుస్తారు? త్రిపీఠికాలు. అలాగే ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు, ఆయుర్వేదము, అల్లికలు, అలాగే శిల్పము, చిత్రకళ, విలువిద్య వంటి అంశాలు వీళ్ళు అప్పుడు సిలబస్. మరి ప్రవేశ విధానం ఏంటో చూద్దాం ఒకసారి. వీళ్ళు 8 సంవత్సరాల వయసులో స్కూల్ జాయినింగ్ ఉండేది, అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. దీన్ని ఏమని పిలుస్తారు? పబ్బా లేదా పబ్జా. పబ్బా లేదా పబ్జా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే అక్షరాభ్యాసం మనకు తెలిసిందే. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ఈ 3 వాక్యాలతో ప్రారంభమయ్యేది. అలాగే ప్రాథమిక విద్య 12 సంవత్సరాలు కొనసాగి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే 8 నుంచి 20 అంటే 12 సంవత్సరాలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఉపసంపద, అంటే పబ్జా ఉపసంపద గుర్తుపెట్టుకోండి. అక్కడేమో ఉపనయనం సమవర్తనం, ఇక్కడేమో పబ్జా ఉపసంపద గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు ఇవి. వేదకాలంలో విద్య అభ్యసించేటప్పుడు ఉపనయనం కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది, సమవర్తనంతో ముగింపు. ఇక్కడ బౌద్ధ విద్య కాలం వచ్చేటప్పటికి పబ్జతో స్టార్ట్ అవుతుంది, ఉపసంపదతో ముగుస్తుంది. ఉన్నత విద్య 10 సంవత్సరాలు ఇది. ఈ ఎడ్యుకేషన్లో సిలబస్ ఏంటో తెలుసా? ఊరి మీద తిరగడం, అంటే దేశ పర్యటన. అలాగే ప్రాథమిక విద్యలో బుద్ధుడి శిష్యుని ఏమంటారు? సమవేరు. స్టూడెంట్ ఏమంటారు? సమవేరు. సమవేరు అంటే శిష్యుడు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఉన్నత విద్యలో బౌద్ధ శిష్యుని ఏమంటారంటే బౌద్ధ భిక్షువు. అలాగే ఉన్నత విద్యను పూర్తి చేసినటువంటి బౌద్ధ భిక్షుని అంటే ఆచార్యుడు. నాగార్జున ఆచార్యుడు మనకు తెలుసు, అంటే పూర్తిగా ఉన్నత విద్య కంప్లీట్ చేసినటువంటి శిష్యుడు అనమాట. అలాగే వీళ్ళ యొక్క విద్యా కేంద్రాలు ఏమిటి? 1 విహారాలు, 2 మఠాలు, 3 బౌద్ధ సంఘాలు. ఇందులో మనకి కామన్గా కన్ఫ్యూజ్ అయ్యేవి కొన్ని ఉన్నాయి. 1 చైత్యాలు. చైత్యాలు అంటే ఏమిటి? చైత్యాలు, చైత్యాలంటే ప్రార్థనా మందిరాలు. ప్రార్థనా మందిరాలు. అలాగే విహారం అంటే విశ్రాంతి గృహాలు. ఇక్కడ ఉంచండి, విహారము, విశ్రాంతి గృహము. అలాగే స్తూపం అంటే ఏమిటి? స్తూపము. స్తూపము అంటే బుద్ధుడు లేదా అతని శిష్యుల యొక్క అస్థికలపై నిర్మించినటువంటి నిర్మాణాలనే స్తూపము అంటారు. మరి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి విద్యాలయాలు ఏమిటి? 1 నలంద. ఇది ఎక్కడుంది? బీహార్లో ఉంది. దీన్ని కుమారగుప్తుడు నిర్మిస్తే హుయాన్సాంగ్ ఇక్కడ 5 సంవత్సరాలు విద్యను అభ్యసించాడు. హుయాన్సాంగ్ ఎవరు? చైనా యాత్రికుడు, గుర్తుపెట్టుకోండి. 2వది తక్షశిల. ఇది వాయువ్య పాకిస్తాన్లో ఉంది. ఇది కనిష్కుడు డెవలప్మెంట్ చేశాడు. ఇక్కడ ఆయుర్వేద వైద్యాన్ని అత్యున్నత స్థాయిలో బోధించినటువంటి యూనివర్సిటీలో ఇది ఒకటి. 3వది నాగార్జున యూనివర్సిటీ, మనకు తెలిసిందే. శాతవాహన కాలంలో ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అయింది. ఇక్కడ గురువుగా పనిచేసింది ఆచార్య నాగార్జునుడు. 4వది విక్రమశిల. ఇది బాగల్పూర్ జిల్లా, ఇది కూడా బీహార్లోనే ఉంది. ఇది పాలవంశీయులు స్థాపించబడింది. ధర్మపాలుడు అనే అతను దీన్ని స్థాపిస్తాడు. ఇది మరి బోధనా పద్ధతులు ఏంటంటే ఇక్కడ ఓరల్ మెథడే. 2వది అనుభవం, ఆచరణాత్మకమైన పద్ధతి. మరి వీళ్ళు భాష ఏమిటి? బోధనా భాష. వేదకాలంలో సంస్కృత భాషను వాడినప్పుడు వీళ్ళు ఏ భాషను వాడారంటే పాలీ భాష. పాలీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలీ భాషని ఉపయోగించారు. అలాగే మధ్యయుగంలో వచ్చినటువంటి విద్య. మధ్యయుగంలో వచ్చినటువంటి విద్య అంటే ఏంటి? ఇస్లామిక్ ఎడ్యుకేషన్. ఇస్లామిక్ విద్య. ఇస్లామిక్ విద్య అంటే ఏంటి? క్రీస్తు శకము 712లో భారతదేశంపై అరబ్బుల దండయాత్ర జరిగినప్పుడు ఈ విషయం మనకు తెలిసిందే. ఇది కామన్ బిట్, ఇది అవసరం లేదు. మరి ఇండియాలోని మొదటి ముస్లిం ఉన్నత పాఠశాల ఎక్కడ స్థాపించారంటే రాజస్థాన్లో అజ్మీర్ వద్ద మహమ్మద్ ఘోరీ స్థాపించాడు. అజ్మీర్.
మహమ్మద్ ఘోరీ తొలి ముస్లిం పాఠశాల ఎప్పుడు 1192. అలాగే బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబక్ కూడా ముక్తబులని మదర్సాలను కూడా స్థాపించాడు. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ అతను మదర్సాలకు ఆర్థిక సహాయాన్ని నిలిపివేశాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో విద్యను నేర్చుకునే అన్ని మతాల వారికి స్కాలర్షిప్లు ఇచ్చారు. అలాగే ఇండియాలో విద్యా సంస్థ చేపట్టినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే అక్బర్. ఇది ఇంపార్టెంట్ మనకి. అక్బర్ అంటే సంస్కరణలు తీసుకొచ్చిన తొలి వ్యక్తి ఎవరంటే అక్బర్. అలాగే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఊహించండి. ఇస్లాం మత వ్యాప్తే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య లక్ష్యము. అందులో వీళ్ళ ప్రణాళిక ఏముంటుందంటే విద్య ప్రణాళిక ఖురాన్ చదవడము. రెండోది ఫిజిక్స్ని ఏమంటారు తెలుసా? తాబీ అంటే ఫిజిక్స్. రెండోది రియాజీ అంటే మ్యాథ్స్, లెక్కలు. మూడోది యునాని అంటే వైద్యం. అలాగే ఇలాహి అంటే వేదం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క సిలబస్ ఏంటి? ఒకటి ఖురాన్, రెండోది ఫిజిక్స్ని ఏమంటారు? తాబీ. అలాగే మ్యాథ్స్ని ఏమంటారు? రియాజీ. అలాగే వైద్యం అంటే యునాని. అలాగే ఇలాహి అంటే ఏంటి? వేదం కోసం తెలియజేసే ప్రణాళిక. మరి ప్రవేశ విధానం ఏంటో చూద్దాం ఒకసారి. ఇది మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కామన్గా మనం ఉపయోగిస్తుంటాం. 4 సంవత్సరాల, 4 నెలల, 4 రోజుల, 4 గంటల ఏదో డైలాగ్ మనం వినుంటాం. చాలామంది స్కూల్లో అలా జాయిన్ చేస్తున్నారు. అదే పద్ధతి ఇక్కడ. బాలురైనా బాలికలైనా ఒకటే. ఏంటది? 4 సంవత్సరాల, 4 నెలల, 4 రోజులకి పాఠశాలలో జాయిన్ చేస్తారు. ఇది బాలురికైతే బిస్మిల్లా అంటారు. బాలికకైతే చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్తాను. 4 సంవత్సరాల, 4 నెలల, 4 రోజులకి బిస్మిల్లా అనే ఒక ప్రవేశోత్సవం. ఎవరికి? బాలురికి. మరి బాలికలకైతే జార్ఫా పానీ. ఏంటది? జార్ఫా పానీ. ఇది ఈ పదాలు రెండు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇస్లామిక్ పాఠశాలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏమంటారు, అలాగే హై స్కూల్ ఎడ్యుకేషన్ ఏమంటారు, కాలేజీలను ఏమంటారు అనేది మళ్ళీ ఇంపార్టెంట్ మనకి. ఏంటది? ఒకటి ముక్తాబ్. చూడండి ఇక్కడ బిస్మిల్లా, రెండోది జార్ఫీ పానీ. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలిమెంటరీ పాఠశాలను ఏమంటారంటే ముక్తబ్ అంటే ప్రాథమిక పాఠశాలల. ముక్తబ్ అంటే ఏంటి? అరబులో కుతుబ్ అంటారు. కుతుబ్ అంటే రాయడము నేర్పే ప్రదేశము. ముక్తబ్ ఏమంటారు? కుతుబ్ అంటే ఏంటి? దాని అర్థము అరబిక్ భాషలో రాయడము నేర్పించే ప్రదేశం అని అర్థం. అలాగే ప్రాథమిక విద్య ఎన్ని సంవత్సరాలు అంటే 8 years, 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల్లో ఏం నేర్పిస్తారంటే ముందు అక్షరమాల నేర్పిస్తారు. ఏ అక్షరమాల? అరబిక్ అక్షరమాల. తర్వాత ఖురాన్లో ముఖ్యమైన సూత్రాలు వల్లివేయిస్తారు. అలాగే రోజుకి 5 సార్లు నమాజ్ ఏదైతే చేస్తామో ఆ నమాజ్ చేసే విధానం నేర్పుతారు. ఇది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కామన్గా నేర్పేది. ముక్తబుల్లో అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని మౌల్వి అంటారు. ఏమంటారు? మౌల్వి. అలాగే ముక్తబులు సాధారణంగా ఎక్కడ ఉంటాయండి? ఎలిమెంటరీ స్కూల్ అన్నీ కూడా మసీదుకు ఆనుకొని ఉంటాయి, మసీదులోనే ఉంటాయి మ్యాక్సిమం. రెండోది మదర్సా అంటే హై స్కూల్. ఇది ప్రైమరీ. మదర్సా అంటే హై స్కూల్. ఇక్కడ 12 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ 8 అయితే ఇక్కడ 12. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ బోధించే టీచర్లు ఏమంటారు? స్కూల్ అసిస్టెంట్. ఏమంటారు? ఇమాం. ఇక్కడ ఇమాం అయితే ఇక్కడ మౌల్వి అంటే ఎస్జిటి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ఏ ఇమాం. మరి ఇక్కడ ఏ సబ్జెక్టులు ఉంటాయో గుర్తు చేద్దాం. ఇక్కడ
మదర్సాలో ముస్లిం మతాన్ని, వారి యొక్క సంస్కృతిని వ్యాప్తి చేయడమే ప్రధానమైనటువంటి బోధన. అలాగే హై స్కూల్ చదువును పూర్తి చేసిన వారికి ఇచ్చే సర్టిఫికేట్ని ఏమంటారంటే సనార్ సర్టిఫికేట్ ఏమంటారు? సనార్లు అంటారు. ఏమంటారు? సనార్. అలాగే ప్రతిభావంతులకు ఇచ్చే మెడల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని టమ్సు అంటారు. టమ్సు మెడల్. ఇది సనార్ అంటే సర్టిఫికేట్, టమ్సు అంటే మెడల్. అలాగే ఇక్కడ మదర్సా ఐలా అంటే యూనివర్సిటీలు. మదర్సా ఐలా అంటే యూనివర్సిటీలు. ఇక్కడ ముస్లిములు గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్చా గోష్ఠులు ఎక్కువ, అంటే డిస్కషన్ మెథడ్. ఇక్కడ బోధనా పద్ధతిని ఇస్లామిక్ విద్యలో ఏంటంటే ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి ఎక్కడ? ముక్తబుల్లోన, మదర్సాలోన. రెండోది చర్చా పద్ధతి. చర్చా పద్ధతి ఎక్కడ? మదర్సా ఐలాలోన అంటే యూనివర్సిటీలోన. అలాగే ప్రశ్నోత్తరాల పద్ధతి మదర్సా ఐలాలో ఉంటుంది. అంటే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్పడం. బోధనా భాష ఏమిటంటే పర్షియన్ భాష, అరబిక్ భాష, ఉర్దూ. పర్షియన్, అరబిక్, ఉర్దూ. అయితే ఇక్కడ ఒక ముఖ్యం గుర్తుపెట్టుకోండి, ఉర్దూ అంటే ఏమిటి? అరబిక్, సంస్కృతము, పారసీకం కలిపితేనే ఉర్దూ. మరి ఈ ఇస్లామిక్ విద్యలో లోపాలు ఏంటంటే ఇక్కడ కూడా స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత లేదు. అలాగే ఎక్కువ పనిష్మెంట్లు ఉండేవి. అలాగే ఆచరణాత్మకమైన చాలా తక్కువ. అలాగే ఇది మత విద్య అవడం వల్ల ఎక్కువ మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాగే ఇక్కడ వార్షిక పరీక్షలు అనేవి కూడా లేకపోవడం అనేది ప్రధానమైన లోపము. అలాగే ఇక్కడ ముఖ్యమైన గమనించుకోవాల్సినవి ఏమిటంటే ఇస్లామిక్ కల్చర్ అనేది ఇండియాలో ఒక మిక్స్డ్ కల్చర్ అనమాట. ఇందులో భాగంగానే మధ్యయుగంలో హిందుస్థానీ సంగీతం పుట్టడం, అలాగే గుడి, మసీదు అంటే దర్గా నిర్మాణాలు రావడము, అలాగే ఉర్దూ భాష పుట్టడము, బిర్యానీ వంటకం రావడం అనేది కూడా ఇందులో భాగంగానే. ఇది కామన్గా ఉన్నటువంటి ప్రీ హిస్టరీ ఎడ్యుకేషన్. అంటే వేద విద్యాకాలము, బౌద్ధ మత విద్యాకాలము, ఇస్లామిక్ విద్యాకాలము. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే పాఠశాల జాయిన్ అయ్యేటప్పుడు వేదకాలంలో ఉపనయనము, మరి పాఠశాల విడిచిపెట్టినప్పుడు సమవర్తనము గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి బౌద్ధ మతకాలం వచ్చేటప్పటికి, అలాగే ఇస్లాం మతం విద్యా బోధనా కాలం వచ్చేటప్పటికి జాయినింగ్ బయటకు వచ్చినప్పుడు వార్షికోత్సవం అని పిలుస్తాం మనం కదా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి కామన్గా ప్రీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.